జనరల్‌గా ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటారు. అంతా సెక్యూరిటీ, సేఫ్టీ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి కేరళలో కొట్టాయంలో ఒక మారుమూల తన్నీరుక్కం అనే ఊళ్ళో ఒక టీ షాప్ అండి. టీ షాప్ అంటే ఓల్డ్ టైపు టీ షాపులు చూస్తుంటారు కదా మీరు. ఆవిరి పట్టే కెటిల్, ఆ చెక్క బెంచీలు, చెక్క కుర్చీలు అంటే ఆ ఎన్విరాన్మెంట్‌లో ఒక టీ షాప్‌ని స్టార్ట్ చేస్తే మొదట్లో అందరూ పిచ్చోడు అనుకున్నారు. ఈరోజు 50 దాటిపోయినాయండి ఫ్రాంచైజీలు. సౌత్ ఇండియా మొత్తం వచ్చేసినాయి. త్వరలో అంటే ఈ సంవత్సరమే ఒక 100కి వెళ్ళిపోతానంటున్నాడు శ్యామ్ అనే కుర్రాడి కథ. ఓల్డ్ టీ స్కూల్ అని కొట్టండి. అంటే మనకి ఈ మధ్య టీ ఫ్రాంచైజీలు బాగా ఎక్కువైపోయినాయండి. 1,00,000, 2,00,000లో ఇంకాస్త తక్కువలో ఏదైనా బిజినెస్ చెప్పండి. మంచి బిజినెస్ అంటే జనరల్‌గా అందరూ చెప్పేది ఫుడ్ బిజినెస్. ఇంకాస్త ఈజీ టీ, కాఫీ షాప్ అని చెప్పేస్తారు కదా! మరి మిగిలిన వాళ్ళు ఎంత సక్సెస్ అయ్యారు? వీళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే అందరూ ఫాలో అయ్యేదాన్నే ఫాలో అవ్వకుండా కొత్త మార్గంలో వెళదాం, కొత్త రుచుల్ని పరిచయం చేద్దాం అనుకున్నాడు శ్యామ్ అనే కుర్రాడు. ఇదంతా కూడా శ్యామ్ అనే కుర్రాడి కథ అండి. స్టార్టప్ స్టోరీస్ ఏమన్నా కానీ మనం చెప్పుకుంటున్నాం, మంచి మంచి ఆలోచనలు ఏమన్నా కానీ చెప్పుకుంటున్నాం కదా, చాలామందికి ఉపయోగపడతాయండి. ఇతను ఈరోజు ఫ్రాంచైజీ కావాలంటే ఎవరైనా చెప్పండి, 3,00,000కి ఇస్తున్నాను, ఆల్రెడీ 50 ఇచ్చేశాను, త్వరలో సౌదీ, దుబాయ్లో కూడా స్టార్ట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ నన్ను ప్రమోట్ చేస్తున్నానని కాదు, దయచేసి మీరు కూడా చెక్ చేసుకోండి. అది బాగుంది, ముందుకెళ్ళిపోతుంది, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, మీకు కూడా అందులో పార్ట్నర్షిప్ వస్తుంది అంటే ఆలోచించండి. ఓల్డ్ టీ స్కూల్ గొప్పతనం ఏమీ లేదండి. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. వెళ్ళటమే ఓల్డ్ టీ స్టాల్ ఉంటుంది చూడండి, అలా కనిపిస్తుంది. లోపల చెక్క కుర్చీలు, చెక్క బల్లలు, ఆ కౌంటరు టైల్స్ అతికిచ్చిన కౌంటరు, ఆ లోపల ఉండే మనిషి కూడా అలాంటి వాడే. పైన ఫోటోలు, ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదండి, ఎప్పటిది ఒక 50-60 సంవత్సరాల కిందట ఫోటోలు, ఫ్రేమ్ కట్టించిన ఫోటోలు ఉంటాయి చూడండి అవి. ఇక మ్యూజిక్, ఆ రేడియో, ఆ వాతావరణం అంతా కూడా అంటే అదొక నోస్టాలజియా అన్నట్టు అక్కడికి తీసుకెళ్ళిపోతారు మనల్ని. అంటే కాస్త ఆ స్పేసు మనల్ని కొత్త కొత్త లోకానికి పరిచయం చేస్తుంది. అంటే ఇప్పుడు జెనెక్స్ కానీ ఈ మధ్య 20-30 సంవత్సరాల కుర్రాళ్ళు, 25 సంవత్సరాల కుర్రాళ్ళకు కూడా ఆ రోజు వాతావరణం తెలియదు కదండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ టేస్ట్ని, ఆ వాతావరణాన్ని చూపిస్తూ ప్రీమియం కాఫీ, ప్రీమియం బ్రాండ్లు మనం తాగలేమండి. 200, 300 పెట్టుకోవాల్సింది. అదే ఇక్కడ 20, 30, 40, 50కి కూడా ఆ బ్రాండ్ని, స్టార్బక్స్ రేంజ్ బ్రాండ్ని, ఆ టేస్ట్ని కూడా తీసుకొచ్చి ఇతను రుచి చూపిస్తున్నాడు. అందరికీ కూడా ఆ టేస్ట్ చూపిస్తున్నాడు. అదే ఛాలెంజ్గా తీసుకున్నాను, దాన్నే చూపించాలనుకుంటున్నాను, చూపిస్తానన్నా అన్నాడు. ఎక్కడో కేరళ మారుమూల స్టార్ట్ చేసిన అతను ఈరోజు తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్లో కూడా ఉంది. ఇంకా ఆంధ్ర రాలేదులేండి, ఇక్కడ ఉన్నాయి. సో మరి ఆంధ్రాలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే సంప్రదించండి. ముందు చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేనేదో చెప్పేశాను కదా అని చెప్పి స్టార్ట్ చేసేసి మళ్ళీ సరిగా నడవలేదని చెప్పి అనుకోవద్దు. ఇక టేస్ట్కి టేస్ట్ అండి. ఎప్పటి టేస్టు, ఫిల్టర్ కాఫీలు వగేరా ఉన్నాయి చూడండి, పాతకాలం టీలు, ఆ టేస్ట్ని తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేసే ఉద్దేశం అతనికి ఉంది కాబట్టి సక్సెస్ అవుతున్నాడు. సో ఇక్కడ బిజినెస్ ఏది పెట్టినా కానీ కొత్తగా ఆలోచించాలి. జనం ఏం కోరుకుంటున్నారో ఆలోచించాలి. జనానికి మనం ఏం ఇవ్వగలం అంటే అదే క్వాలిటీని ఇవ్వగలగటం గొప్ప విషయం అండి. చాలా బిజినెస్లు పెడుతూ ఉంటారు, స్టార్ట్ చేస్తూ ఉంటారు. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు బాగానే ఉంటుంది. తర్వాత టైమింగ్స్ ఫాలో అవ్వరు, ఆ క్వాలిటీ ఫాలో అవ్వరు, ఆ హాస్పిటాలిటీ ఉండదు, ఆ ఇంట్రెస్ట్ ఎవరికి, ఆ బిజినెస్ నడిపే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండదండి. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మొదటి రోజు, మొదటి గంట ఎలా అయితే ఉన్నారో స్టాఫ్ కానీ, క్వాలిటీ కానీ, ఎన్ని రోజులైనా అదే ఉంచుతాను, అదే మెయింటైన్ చేస్తాను, ఖచ్చితంగా అదే మా సక్సెస్కి పునాది అని చెప్తున్నాడు ఈ శ్యామ్. ఎవరు? ఈ ఓల్డ్ టీ స్కూల్ ఫ్రాంచైజీలు ఇస్తున్నాడు చూడండి ఆయన. ఈ మధ్యకాలంలో చాలా ఫ్రాంచైజీలు స్టార్ట్ అయినాయండి. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి. కుంభకోణం, డిగ్రీ కాఫీ అని ఇలాంటివి చాలా స్టార్ట్ అయినాయి, సంతోషం. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయారనేది మీకు తెలుసు. ఇతనేమో దూసుకొచ్చేస్తున్నాడు. అంటే అది బాగాలేదని కాదు నా ఉద్దేశం, ఎవరి ఐడియా వాళ్ళది. సో మరి ఈ ఈ స్టార్టప్ని, ఈ ఆలోచనని పరిచయం చేద్దామని. కేవలం ఇది టీ, కాఫీకే పరిమితం కాదు, ఇంకా చాలా చోట్ల ఆ నోస్టాలజియా ఏదైతే ఉందో అది కోరుకుంటారు. పాతకాలం నాటి వాతావరణం కోరుకుంటారు, రుచులు కోరుకుంటారు, ఆ యాంబియన్స్ని కోరుకుంటారు.
ముఖ్యంగా ఆ ప్రశాంతతని, ఆ మానసిక ప్రశాంతత, పరిపక్వతను కూడా కోరుకుంటారు కాబట్టి ఇది సక్సెస్ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. మీరు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళిన వాళ్ళు, అక్కడ తాగిన వాళ్ళు, టైం స్పెండ్ చేసిన వాళ్ళు కామెంట్లో ఒపీనియన్ చెప్పండి. ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటూ ఉందామండి. వీలైతే ఆ శ్యామ్ని దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకొని ఒకరోజు లైవ్ ఆయనతో స్వయంగా ఒక లైవ్ కూడా ప్లాన్ చేస్తాను. మీరే చాలా క్వశ్చన్స్ అడగవచ్చు, ఆన్సర్స్ కూడా ఆయన నుంచే తీసుకోవచ్చు.